పట్టుకోరే జాగ్రత్త చిన్నోడా గట్టిగా సొయ్ 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 గుజ్జు గుజ్జు గుద్దు గుద్దు ఇంకో కొంచెం గుద్దు ఇంకెళ్దలే టేప్ అది కొట్టేది ఇల్లు కలర్ టేప్ అది కొద్దు కొద్దు చీమల దగ్గర మధ్యలో కూడా టేప్ వేయాలి ఫ్రెండ్స్. అప్పుడు కొద్దిగా గమ్ముకి నీళ్ళు తగలకుండా కొద్దిగా అంటుకుంటా ఉంటుంది. టేప్ కూడా వేస్తున్నాం చూడండి. గమ్ మీద అయితే ఉంటుంది అది. కిందకి కొంచెం కిందకి 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 అంతే. అదేం పూడిపోలేదు కానీ పైపులో ఏదైనా మట్టి ఉంటే బయటకు వచ్చేది ఫ్రెండ్స్. అందుకు పైప్ వాటర్ కూడా వేయాలి అందులోకి. తర్వాత సైడు ఇసుక కూడా వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 10 అడుగులు పుట్టకోసాం కదా ఫ్రెండ్స్, దానికి కింద ఈ పై నీళ్ళు కిందకి వెళ్ళకుండా ఇసుక వేస్తాం ఫ్రెండ్స్. అప్పుడు కింద బోర్ వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు ఇసుక వేసిన వల్ల కింద ఆప ఉంది కదా ఫ్రెండ్స్, అది ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు నాది పడుతుంది. అందుకు ఇసుక వేస్తాం. ఎడ్డ కూడా పెట్టి కొట్టి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మీకు. దారి కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బాగా వస్తున్నాయి. అలా ఎందుకు తీసామంటే పేడ వేసాం కదా, పేడ గ్యాస్ వల్ల కదా ఫ్రెండ్స్ కింద పట్టేసిన వల్ల కొద్దిగా దిగబడుతుంది ఫ్రెండ్స్ కింద. అలాగే ఏరు తీతా ఉంటే కొద్దిగా కింద ఫ్రీ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రీ అయ్యి అప్పుడు ఎడ్డ కొద్దిగా లూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు వాటర్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. దారి కూడా చూసుకోవచ్చు మీరు. వాటర్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వాటర్ కూడా చప్పగానే ఉన్నాయి.